Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. మైదుకూరు కాన్స్టిట్యూన్సీ నుంచి, వైఎస్ఆర్ జిల్లాలో మైదుకూరు కాన్స్టిట్యూన్సీ నుంచి జరిగిన 14 ఎన్నికలలో కూడా 7 ఎన్నికలు విజయం సాధించిన పరిస్థితి. దాదాపు 4.5 దశాబ్దాల రాజకీయ లెగసీ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డిది. ఆయన డిఎల్ రవీంద్ర గారితో మనకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి అయితే ఆయన 4 దశాబ్దాల పొలిటికల్ లెగసీ ఉంది కాబట్టి అసలు ఏంటి పరిస్థితి, ఆయన అనుభవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు 1978లో మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు మీరు. అదే సమయంలో తెలుగుదేశం నుంచి రాజశేఖర గారు కూడా రెడ్డి కాంగ్రెస్ మీద పోటీ చేసి గెలిచారు. తర్వాత ఇద్దరు కాంగ్రెస్ జారిపోయారు. అంటే ఆ సందర్భంలో ఉన్న రాజకీయాలు అసలు మీ అనుభవాలు ఏంటి ఆ సందర్భంలో? నేను 1978లో ఇండిపెండెంట్ పోటీ చేసి గెలిచా. తర్వాత కాంగ్రెస్ లో చేరా. కాంగ్రెస్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి 2 సార్లు, ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ, తర్వాత 8 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచా. 3 సార్లు మంత్రిగా ఉన్నా. దాదాపు ముఖ్యమంత్రి తప్పితే అన్ని పోర్ట్ఫోలియోలు చేసిన నేను. అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎందుకు నాకు మనసు ఒప్పలే. ఈ ట్రంకేటెడ్ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయాలంటే మనసు ఒప్పలే. నేను కంబైన్డ్ స్టేట్ లో పవర్ అండ్ ఇరిగేషన్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు, తర్వాత హెల్త్ మినిస్టర్ 2 సార్లు ఉన్నాను. సో ఈ ట్రంకేటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఇష్టపడక నేను ఊరుకున్నాను. తర్వాత 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు సుధాకర్ యాదవ్ అనే అతను ఒక రిచ్ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి పెట్టారు. సరే, నాకు ట్రెడిషనల్ గా రఘురామరెడ్డి కుటుంబంతో రాజకీయ వైరం ఉంది కాబట్టి 78లో రఘురామరెడ్డి నాయన పోటీ చేశాడు. 83లో వాళ్ళ బావమరిది పోటీ చేశాడు. 85 నుంచి అతనే పోటీ చేస్తున్నాడు. నేను సుధాకర్ యాదవ్ చేశా. అతని పర్ఫార్మెన్స్ కూడా ఏమంత బాగోలేదు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడి, మా నాన్న కొల్లి, మీరు రెడ్లంతా ఒకటిద్దాము మనం, అది ఇదని చెప్పినాడు. తర్వాత నియోజకవర్గంలో కూడా బేసిక్ గా రెడ్డి నియోజకవర్గంలో కూడా అందరు రెడ్లు నా దగ్గరికి వచ్చి మనం ఇతరులు చేయాలా, రఘురామరెడ్డి కన్నా మనకు కూడా టికెట్ వచ్చే అవకాశం ఉంది అని అంటే సరే అని చేసినాము. చేస్తే ఇతను కూడా ఈజ్ నాట్ అప్ టు ది పర్ఫార్మెన్స్. సో ఈ పరిస్థితుల్లో నేను నాకు కూడా ఎందుకో ఆలోచన వచ్చింది. ఎందుకంటే నేను ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా దళితులు, బీసీ సామాజిక వర్గము, వీళ్ళతో బాగా సన్నిహితంగా ఉంటాను నేను. అందుకోసమని వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి, సార్ మీరు మీకోసం నిలబడినారు ఇంతకుముందు, ఇప్పుడు మా కోసం ఒకసారి నిలబడండి అని చెప్తే నేను ఒక పత్రికాధిపతిని కలిస్తే ఆయన అంత పెద్ద సుముఖంగా చెప్పలే. అది కాదండి, మీరు పోటీ చేస్తారు, మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ గెలుస్తారు, గెలిచి మీరు 5 సంవత్సరాల్లో ఏం ఇండస్ట్రీలు చేస్తారు, ఆ ఇండస్ట్రీలు స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, డెవలప్ అయ్యేది, రాష్ట్రాన్ని డెవలప్ చేసేది. నాకు అప్పటికైనా చాలా స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు. ఈ రాష్ట్రాన్ని ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి తర్వాత మాట్లాడదాము. అయితే 78 ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత రాజశేఖర గారితో కలిసి మీరు జర్నీ చేశారు. రాజశేఖర గారితో కలిసి మీరు జర్నీ చేశారు. మొత్తం ఇద్దరు కాంటెంపరీ సమకాలికులు ఇద్దరు, కానీ రాజశేఖర గారు కలిసి మీరు జర్నీ చేశారు. రాజశేఖర గారితో జర్నీ చేసిన అనుభవాలు ఎలా ఉన్నాయి? దాదాపు ఆయన చివరి నిమిషం వరకు మరి ఆయనతో జర్నీ చేశారు.
ఆయన జర్నీ చేసిన అనుభవాలు ఎలా ఉన్నాయి మీకు? ఏంటి ఆయనకు సంబంధించి రాజశేఖర్ గారి గురించి, ఆయన వ్యవహార శైలి కానివ్వండి, ఆయన పాలన కానివ్వండి, ఎలా అనుకుంటారు? రాజశేఖర్ రెడ్డి 2009లో చనిపోయాడు. 2009 వరకు ఆయనతో ఉన్నాం మేము. దాదాపు చనిపోయేంత వరకు 78 నుంచి చనిపోయేంత వరకు ఉన్నాము. తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి, తర్వాత కిరణ్ క్యాబినెట్ లో నేను హెల్త్ మినిస్టర్ గా ఉన్నాను. అప్పుడు రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు. అప్పుడు పేద ప్రజలను దగ్గరికి తీసి డెవలప్మెంటల్ పాలిటిక్స్ ఉండేవి. అప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాలు అనేటివి కొంతమంది పెద్దవాళ్ళకే, ఆ ఎమ్మెల్యేలు కలవాలంటే పెద్దవాళ్ళే ఆ ఊరు పెద్ద ఒడవపోయి కలవాలనే ఆలోచన ఉండేది. మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అట్లా కాకుండా డైరెక్ట్ గా ప్రజలు వచ్చి మమ్మల్ని కలిసే పద్ధతి పెట్టినాము. కానీ అప్పటికి ఇప్పటికి చాలా దిగజారిపోయిందండి. అప్పుడు నైతిక విలువలు ఉన్నాయి, కొంచెం మనం ఏదో చేద్దాం ప్రజలకని ఉంది. ఇప్పుడు అట్లా కాదు, దోచుకో దాచుకో అనే ఆలోచన ఉంది. ఈ రాజకీయాల్లో మనము మనుగడ సాగించడం కష్టము అని అనుకున్నాము. అయితే ఈ ప్రజల కోరిక మేరకు ప్రయత్నం చేశాను నేను. చేస్తే ఇక్కడ టికెట్లు అమ్ముకునే వ్యాపారం మొదలైంది. ఉదాహరణకు ఈ జిల్లాలో అంటే, ఈ నియోజకవర్గంలో అంటే సరే 2 సార్లు ఓడిపోయినా అతనికి ఇచ్చినారంటే దానికి ఒక అర్థం ఉంది. కడపలో అసలు పంచాయతీ బోర్డుకు మెంబర్కు ఎక్కువ, పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాలేదు ఇంతవరకు. పంచాయతీ బోర్డు మెంబర్ కాదు, ఏ డివిజన్ కు పోటీ చేయలే. 2019 ఎలక్షన్ లో ఎప్పుడే గాని ఆయన భార్య గాని ఒక్కరిని కూడా నిలబెట్టి గెలిపించలే. ఆయనకున్న ఏకైక క్వాలిఫికేషన్ అంటే డబ్బు ఉంది. పాలిట్ బ్యూరో మెంబర్ ఏంటి, నువ్వు ఏ సిద్ధాంతంతో పాలిట్ బ్యూరో మెంబర్ అయినావు? ఇట్లా రాజకీయాలు ఉన్నాయి. అందుకని నేను కూడా పెద్ద యాక్టివ్ గా లేను పాలిటిక్స్ లో. అయితే ఈ నిన్న ఏమైందంటే, మీరు 40 సంవత్సరాలు 44 సంవత్సరాలు దాదాపు మమ్మల్ని గైడ్ చేశారు. ఇప్పుడు మేము మీ వర్గంగా ముద్రపడి ఇప్పుడు మేము ఏం చేయాలి? రఘురామిరెడ్డి, సుధాకర్ యాదవ్ పోటీ చేస్తున్నారు కదా. అంటే వ్యక్తిగతంగా నేనైతే రఘురామిరెడ్డిని ఇష్టపడను. నా మద్దతు సుధాకర్ యాదవ్కి. అయితే నేను పల్లెలు తిరగడము రావడం ఉండదు, నేను వార్తా ప్రసారాల ద్వారా చెప్తానని చెప్పడం జరిగింది. సరే, దాని ప్రకారం జరుగుతూ ఉంది. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.